నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహా సమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి బాబా మహా సమాధిని రాష్ట్రపతి దర్శించుకుని పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆమె యజుర్వేద మందిరంలో బాబా చిత్రపటాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆమె పూర్ణచంద్ర ఆడిటోరియం చేరుకుని అక్కడ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ సత్యసాయి బాబా ప్రపంచానికి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమను చాటి చెప్పిన మహానుభావుడన్నారు. ముఖ్యంగా బాబా విద్య, వైద్యం, త్రాగునీరు ఉచితంగా అందివ్వడం మెచ్చుకోదగ్గ విషయమన్నారు. सत्य साई बाबा के सेंटेनरी सेलिब्रेशन के स्पेशल सत्र में सभी उपस्थित थे। उनमें से माननीय मुख्यमंत्री श्री एन चंद्रबाबू नायडू जी, आंध्र प्रदेश सरकार में मंत्री श्री नारा लोकेश जी, श्री सत्य साई सेंट्रल ट्रस्ट के मैनेजिंग ट्रस्टी श्री आरजे रत्नाकर जी, श्री सत्य साई सेवा ऑर्गेनाइजेशन के अखिल भारतीय अध्यक्ष श्री निवेश पांड्या जी, गणमान्य अतिथिगण, देवियों और स्वजन, मैं श्री सत्य साई बाबा जी की पूर्ण स्मृति को सादर नमन करती हूँ। सत्य साई बाबा के आशीर्वाद से युक्त प्रशांति निलयों में आकर और उनके जन्म शताब्दी समारोह में भाग लेकर मुझे स्वात्विक अनुभव हो रहा है। मैं बहुत भाग्यशाली हूँ। दो साल पहले 2023 में इस सभागृह में और श्री सत्य साई बाबा के समाधि पीठ में आने का मुझे मौका मिला था। मैं और एक बार आने का जो मुझे अवसर दिया गया, इसलिए ऑर्गेनाइजेशन को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे हैं। समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं। శ్రీ సత్యసాయి బాబా స్ఫూర్తితో గిరిజన మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సత్యసాయి ట్రైబల్ విమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ను వేదికపై ప్రకటించారు. అందులో భాగంగా గిరిజన మహిళలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తామన్నారు. అంతేకాకుండా టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. మెడికల్ స్క్రీనింగ్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కు చికిత్సను అందిస్తామన్నారు. అంతేకాకుండా త్రాగునీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. పేదరికం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న గిరిజన మహిళల్ని చదివిస్తే, వారు సొంత కాళ్లపై నిలబడేలా చేస్తే మొత్తం గిరిజన సమాజాన్ని వారు ముందుండి నడిపిస్తారని సీఎం తెలిపారు. ఈ పథకం కేవలం సంక్షేమం మాత్రమే కాదన్నారు. దేశ నిర్మాణానికి ఒక ముందడుగన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిదర్శనమని అభివర్ణించారు. Celebration of the centenary. It is a celebration of a legacy of love, service and universal peace. Rashtrapati ji, your own life journey from a humble background to the highest office in our republic is an inspiration for all of us. Your presence today greatly honors every devotee gathered here and across the world, here physically, virtually across the world. That is the greatest contribution from your side for global peace. I really respect your honor. Bhagavan Sai Siddhantam can be explained by love all, serve all, and
help ever, hurt never. 5 principles of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. If every individual, every institution and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhantam and legacy given to us. I have worked closely with Babaji on many occasions. Some of you are remember today, he used to call all of us Bangaru. That is the popular name he used to call. That is the affection he used to show on us. So many occasions I was very fortunate to have discussions with him about service activities. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం పాఠశాలలో జరిగిన ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. జోష్నాబాయి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఇది దురదృష్టకర సంఘటన, చాలా బాధాకరమన్నారు. మంచి టీచర్ను కోల్పోయామని గ్రామస్తులు బాధపడుతున్నారని, 2 సంవత్సరాల క్రితం జోష్నాబాయి భర్త చనిపోయారని, పిల్లలు చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, ఇలాంటి సమయంలో కుటుంబానికి అందరూ అండగా ఉండాలన్నారు. దురదృష్టకర సంఘటన నిన్న పాయకరావుపేట మండలం రాజానగరం హై స్కూల్లో ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జోస్నా గారు నిన్న ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం. నిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇమీడియట్ గా డిఓ గారు, కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకుని డిఓ గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి తను స్పాట్ లో చనిపోవటం, అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతోని ఒక స్టేజ్ ని అక్కడ ఫామ్ చేయటం, అదే టైంలో నా స్లాబ్ వేసే టైంలోని ఒక చిన్న కంటైనర్ లాంటిది అది పడిపోవడం వలన తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్ గా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కూడా, వంకారమణ గారు కూడా ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాం. అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, మండల నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని విత్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని తనని ఇమీడియట్ గా ఇక్కడ హాస్పిటల్కి తరలించడం, హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమాలు, క్రిమినేషన్ కి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈ రోజు పర్టికులర్ గా ఇక్కడికి వచ్చి, రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. జోస్నా గారు చాలా మంచి టీచర్. నిజంగా గ్రామస్తులందరూ కూడా నాతో చెప్తున్నారు, అమ్మాయి 2023లో వచ్చారు, అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్ గా పిల్లలందరూని కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే టీచర్ ని ఈ రోజు కోల్పోయాం మేమని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది. తను ఇంగ్లీష్ అసిస్టెంట్ గా ఉండే దురదృష్టం ఏంటంటే తనకి 2 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ ని కూడా కోల్పోవడం జరిగింది. కేవలం ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరైతే రిటైర్డ్ టీచర్ మేడం కూడా అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగటం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన కింద మనం భావించాలి. ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యాలు, అదేవిధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు పిల్లల మూమెంట్ కానీ, పిల్లలకి అటువైపు రానివ్వకుండా చూసుకునే బాధ్యత కానీ, టీచర్స్ ని రానివ్వకుండా చూసుకునే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జోస్నా గారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సిఆర్డీఏ కీలక సమావేశం నిర్వహించింది. రాజధానిలోని సిఆర్డీఏ కార్యాలయంలో 3 సభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ముఖ్య అధికారులతో కమిటీ సమావేశమైంది. దీనికి రైతు జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. రైతులు లేవనెత్తిన అంశాలపై పరిష్కారం దిశగా కమిటీ సమాలోచనలు చేసింది. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో భూములిచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని పేర్కొన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం తీరు వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పెమ్మసాని అన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాలని తమ కమిటీకి సీఎం సూచించారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా 30,000 మంది రైతులు 34,900 ఎకరాలు భూములు ఇచ్చారు. అదేవిధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత
కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది 4,000 ఎకరాలు 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకు పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతోంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. యువత ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు జోలికి వెడితే భవిష్యత్ అంధకారం అవుతుందని, యువతలో అవగాహన కలిగించి యువత మాదక ద్రవ్యాల జోలికి పోకుండా చూడాలి. మాదక ద్రవ్యాలతో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. PTM అయినాక 5 అయితే అక్కడ నుంచి సెకండ్ సాటర్డే వరకు లోపల ఒక డేట్ ఫిక్స్ చేయండి. మోస్ట్లీ సాటర్డే పెట్టండి, బికాస్ అది కొంచెం లైట్ గా ఉంటుంది ఆ రోజు. సో వన్ సాటర్డే ఇన్ డిసెంబర్, లేదా అంత దూరం లేదు ఇంకా 10 రోజులు ఉంది, ఈ శనివారం ఏమైనా చేసుకోవాలంటే కూడా చేసుకుంటాం. ఒక శనివారం కాంపిటీషన్ పెట్టాలి, ఒక రోజు నేను ఎస్పీ గారు ఇంటరాక్షన్ పిల్లలతో అన్ని కాబట్టి అందులో ఆన్లైన్ ఇంటరాక్షన్ చేయాలి. ఇది చేస్తే మనకు ఈగల్ క్లబ్ వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. బెస్ట్ ఈగల్ క్లబ్ మెంబర్ చెప్పేసి కాంపిటీషన్ గెలిచిన వాళ్ళకి మనం ఇక్కడ అప్రిసియేషన్ కూడా ఇస్తాము, కొంచెం యాక్టివేట్ చేసినట్టు కూడా ఉంటుంది. అంటే మనం ఇంటరాక్షన్ చేసే వాళ్ళకి ఏం కావాలి. సో ఈగల్ క్లబ్ ఇంటరాక్షన్ విత్ కలెక్టర్ ఎస్పీ పెట్టండి, ఎస్పీ గారు కూడా టైం చూసుకోమని చెప్పండి. ఇట్ విల్ బీ గుడ్ థింగ్ ఫర్ మోటివేషన్ వచ్చిన ఆల్సో. మనం ఆన్లైన్ లో ఇంటరాక్ట్ అవుతాము, గెలిచిన పిల్లలు మాత్రం ఫిజికల్ గా ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి అవార్డ్స్ కూడా మనం ఇస్తాము. ఇది ఒకటి చేయాలి. మీరు చేస్తే పిల్లల్ని యాక్టివేట్ చేస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరిస్తున్నామని, ప్రభుత్వ ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్కమ్స్ పై శ్రద్ధ పెట్టాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ తో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ గత 17 నెలల్లో 423 సమస్యలను ప్యాక్టో ద్వారా తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఇందులో 200 సమస్యలు పరిష్కరించామని, 81 సమస్యలు పరిష్కార యోగ్యమైనవి కావని తెలిపారు. 72 విజ్ఞాపనలు పాలసీ మ్యాటర్స్ కు సంబంధించినవి కాగా 71 సమస్యలు కోర్టుల పరిధిలో ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలలో మెగా పీటీఎం మినహా ఈ విద్యా సంవత్సరంలో మరే ఇతర విద్యేతర పనులు ఉపాధ్యాయులకు ఉండవని స్పష్టం చేశారు. డిఈఓ, ఎంఈఓలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైనే దృష్టి పెట్టాలని, వారికి సర్వీస్ రూల్స్ బాధ్యతలు అప్పగించబోమని స్పష్టం చేశారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్బారు కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. అడుగడుగునా భక్తులు నారీకేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సర్వభూపాల వాహనముపై జగదీశ్వరి సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసి కరుణామివ రూపిణీం ప్రే రంగనాథ భావిని అవమానము వలదు సుమి సువసీకృత పదికా నీవే అఖిల సామ్రాజ్యము అగిలి పెండ్లి పీట చిమ్ముల చందన చర్చ శేషపాలు కృష్ణుడంటేనే ఒక భక్తి ప్రపూర్ణాన్ని పట్టుకొని దర్బారు కృష్ణుడుగా వేంచేసినటువంటి మహాతల్లి భాగ్యశిక లక్ష్మీదేవికి ఉండే ఈ గుణాన్ని పువ్వుల దండలు తీసి తగిన నీటి లభ్యత దృష్ట్యా 2025-26 రబీ పంటలకు జిల్లాలోని గోదావరి తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్, ఏలూరు పరిధిలోని 1,90,865 ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలియజేశారు. కలెక్టరేట్లో కాకినాడ జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి డెల్టా కింద 1,05,341 ఎకరాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద 32,507 ఎకరాలు, ఏలేరు కింద 53,017 ఎకరాలకు వెరసి మొత్తం 1,90,865 ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 50 మైనర్ ఇరిగేషన్ చెరువులను RRR స్కీమ్ కింద గుర్తించి నిధులు మంజూరు కోరుతూ ప్రతిపాదనలు పంపించామని, మరో 100 మైనర్ ఇరిగేషన్ చెరువులు కూడా గుర్తించామని, వీటికి త్వరలో ప్రతిపాదన పంపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. శంకవరం 1, తుని 5, తొండంగి 3, సామల్కోట 1, పెద్దాపురం 3, గండేపల్లి 4, జగ్గంపేట 8, కిల్లంపూడి 1, పత్తిపాడు 7. చదువుల్లో పోటీతత్వం శృతిమించకుండా విద్యా సంస్థలు అప్రమత్తత పాటించాలని నెల్లూరు జిల్లా ఆర్ఐఓ అన్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్య, ఇతర కోర్సులు ప్రవేశానికి అర్హత సాధించే విధంగా ఇంటర్మీడియట్ నుంచే చదువుల్లో ఒత్తిడి అధికమవుతోంది. ర్యాంకులను ప్రామాణికంగా తీసుకుని విద్యా సంస్థల సామర్థ్యాన్ని గుర్తిస్తున్న తరుణంలో ఆయా సంస్థలు అవలంబించే శిక్షణ విధానాలు ఒత్తిడిని కలిగించే పరిస్థితులకు దారితీశాయి. ఒత్తిడికి గురైన అభ్యాసకులు తల్లిదండ్రులకు తమ పరిస్థితిని తెలపలేక తమ కోసం వారు చేసే ఖర్చుకు దృష్టిలో ఉంచుకుని కఠోర శిక్షణకు సిద్ధమైపోతున్నారు. విద్యా సంస్థలు ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడిని పెంచకుండా ఇంటర్మీడియట్ బోర్డు నిరంతర పర్యవేక్షణ సాగిస్తోంది. జిల్లా అధికారులు తరచూ యాజమాన్యాలతో సమావేశమై విద్యా బోధన తీరుతెన్నులను పరిశీలిస్తోంది. సామాన్యమైన వ్యక్తిని కూడా ఉన్నత స్థానంలో నిలవబెట్టే ఒకే ఒక ధననిధి విద్య. ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అయితే ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటున్నటువంటి విషయాలు ఏంటంటే ఎక్కువగా విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని కొన్ని ప్రాక్టికల్ కూడా చూస్తూ ఉన్నాం. సూసైడ్ లాంటివి కూడా జరగడం, పిల్లలు పేరెంట్స్కి దూరం కావడం ఎంతో బాధాకరం. అయితే ప్రస్తున్నటువంటి ఈ వ్యవస్థలో పోటీతత్వం వలన చదవకపోతే పోటీలో నిలబడలేమనేటువంటి ఒక అసహనము, ఎదుటి స్టూడెంట్స్ మరి ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటున్నారా మీరేంటి అనేటువంటి పేరెంట్స్ని వచ్చేటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడాను విద్యార్థుల మీద వారి జీవితం మీద చాలా ప్రభావితం చేస్తున్నాయి. టైమింగ్స్ని మనం లిమిట్ చేసుకుని 5 o'clock వరకే ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు మరి పాటిస్తూ
పిల్లలకు కొంచెం విరామాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి సారిస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. విద్యార్థుల మీద తెలియకుండానే ఒత్తిడి పెరుగుట అనేది మాత్రము వాస్తవమే. దానికి మరి సమస్యను పరిష్కరించడానికి నా పర్యవేక్షణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తరఫున నా యొక్క ఇన్స్పెక్షన్ వాటన్నిటిలో కూడాను పిల్లలతో మాట్లాడడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, క్యారెక్టర్స్ని వాళ్ళ ముందు ఆవిష్కరిస్తూ ఫలానా వ్యక్తి ఇలా కష్టపడబట్టి ఇలాగ అయ్యాడు, ఏది కూడా కష్టమని మాత్రం మీరు ఫీల్ కావద్దు. మీరు దాన్ని ఇష్టపడినప్పుడు అది ఎంత కష్టమైనా మీరు పనిచేస్తారు అనే విషయం. అయితే దీనిలో పరిష్కార దిశగా టైమింగ్స్ని మనం లిమిట్ చేసుకుని 5 o'clock వరకే ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు మరి పాటిస్తూ పిల్లలకు కొంచెం విరామాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి సారిస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలోని జేఆర్సీ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి యువకుడికి, ప్రతి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలలు గంటున్న 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో కలిసి యువతకు ఉన్నత ప్రమాణాలతో శిక్షణ అందించి నైపుణ్యాలను పెంపొందిస్తుందని చెప్పారు. అలాగే అనుభవం ఉన్న అభ్యర్థులకు నేరుగా ఉద్యోగాలు కల్పించే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇన్ఫోసిస్ అధినేత చిన్న ఉద్యోగం చేసి ఆయన రోజు ఇన్ఫోసిస్ ద్వారా ఎంతో మందికి ఐటీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నామంటే చాలా మంది అనుకుంటాం మన చిన్న గ్రామం, మనం చేసే ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అని చెప్పి. అదే మాత్రం కాదు. రతన్ టాటా కూడా నిజంగా టాటా అధినేత కూడా ఒక ఇండస్ట్రీలో కార్మికుడిగా నిలబడి పనిచేసి ఈరోజు రతన్ టాటా ఒక ట్రస్ట్ అనేది నిజంగా రతన్ టాటా కంపెనీ అంటే, టాటా కంపెనీ అంటే ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అటువంటి ఆలోచన ముందుకు పోవాలి తప్ప నిజంగా అబ్దుల్ కలాం వారు చిన్న వయసులో పేపర్ బాయ్గా ఉండి ఈరోజు నిజంగా రాష్ట్రపతి స్థాయికి ఎదిగి ఏ విధంగా వెళ్ళాడు అంటే చిన్న స్థాయి నుంచి ఏదైనా సరే ఒక మెట్టెక్కి ఎత్తైన శిఖరాలు ఎక్కచ్చు. అటువంటి విధంగా ఆలోచన తప్ప ఒకసారి పెద్ద ఉద్యోగాలు ఏమాత్రం రావు. అదేవిధంగా పెద్ద పరీక్షలు వస్తే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో విద్యా సంస్థల అధినేత ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, నేను ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న గుడిసెలో ట్యూషన్లు చెప్పి నేను ఈ విధంగా ఈ స్థాయికి వెళ్ళానని చెప్పంటే నారాయణ ఇన్స్టిట్యూట్ ఎంతో లక్షల మంది చదువుతూ ఉన్నారు. ఉదాహరణ చెప్పడం కోసం ప్రత్యేకంగా ఈరోజు జగ్గయ్యపేట చూస్తే నేను చదువుతున్నప్పటిదాకా ఎంతమంది జీవితాలు అబ్జర్వ్ చేస్తామంటే ఒక సుతారు మేస్త్రి బొచ్చలు మోస్తూ కూలి పని చేస్తూ మేస్త్రి అయ్యి తర్వాత బిల్డర్గా ఎదిగాడంటే నిజంగా ఆశ్చర్యమైన సంతోషమే కదా. సుతారు కూలి అతను బొచ్చలు మేసి ఫస్ట్గా కూలీగా అటెండ్ అయ్యి ఆ తర్వాత మేస్త్రి అయ్యి తర్వాత బిల్డర్గా ఎదిగాడని చెప్పంటే అది డైరెక్ట్గా చూసిన విషయం. అదేవిధంగా ట్యూషన్లు చెప్పి కళాశాల అధినేతగా ఎదురు చాలామంది ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ చేసి కాంట్రాక్టర్ ఎదిరిన చాలామంది ఉన్నారు. అదేవిధంగా కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి చిన్నగా కంపెనీలను ఏర్పాటు చేసిన చాలామంది ఉన్నారు. ఇటువంటి అన్ని ఆలోచన చేసుకొని ప్రతి యువత విద్యార్థి కావచ్చు, యువత ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీవితంలో కష్టపడితే, మనలో ఒక విశ్వాసం ఉంటే, మనలో క్రమశిక్షణ ఉంటే జీవితంలో సెటిల్ అవుతే ఆలోచన ముందుకు పోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆన్లైన్లో పాల్గొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు, అలానే డిసెంబర్ 3వ తేదీ నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న 3 ఏళ్లలోనూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రానున్న 3 ఏళ్ల కాలంలో 17 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో టిడ్కో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని వడ్డేశ్వరం గుంటూరు కాలువ గట్టు రోడ్డులోని బాంబుల నాయుడు తోటలో 23న జరగనున్న కాపుల వన సమారాధనకు రాష్ట్ర వ్యాప్తంగా కాపులు తరలి రావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో కాపు జేఏసీ కాపు జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్ అధ్యక్షత వహించారు. కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కాపుల ఐక్యత కోసం ఈ మహోత్సవం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు శంకర శెట్టి పిచ్చయ్య, జనసేన యువజన నాయకుడు చిట్టెం అవినాష్, కాపు జేఏసీ నాయకుడు తోట సాంబశివరావు మాట్లాడారు. నూతనంగా నియమితులైన డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావును శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వనభోజన మహోత్సవ ఆహ్వాన పత్రికలను నేతలు ఆవిష్కరించారు. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు విన్నకోట శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. మరి 23/11/2025 తారీఖున ఆదివారం రోజున మరి తాడేపల్లిలోని వడ్డేశ్వరం గ్రామంలోని బాంబుల నాయుడు గారి ప్రాంగణంలో తోటలో కాపు జాగృతి అలాగే కాపు సంఘం ఆధ్వర్యాన చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలోని కాపులందరినీ ఐక్యత చేసి కాపు వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు ఆదివారం రోజున బాంబుల నాయుడు గారి తోటలో నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ కూడా వచ్చి మరి ఈ కాపు వన సమారాధనలో పాల్గొవలసిందిగా కోరుతూ, అలాగే 30వ తారీఖున మరి కాపు ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయవాడ జింకానా గ్రౌండ్లో పెద్ద ఎత్తున స్వర్ణోత్సవాలు, కాపు స్వర్ణోత్సవాలు జింకానా గ్రౌండ్ విజయవాడలో జరుగుతున్నాయి. దానికి కూడా మన నియోజకవర్గంలో కాపులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ఇది పోస్టుల్లో ఉన్నటువంటి కాపు నాయకులు వీళ్ళందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి నేను ఇప్పటం గ్రామంలో 83 నుంచి తెలుగుదేశం పార్టీలో గ్రామ అధ్యక్షుడిగా 42 సంవత్సరాలు, అదేవిధంగా ఒక 20 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా చేసి, అలాగే మన మిత్రులు మరి కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా మరి మన శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది. మరి శ్రీశైలం బోర్డు మెంబర్గా నిర్ణయించడం నాకు చాలా, లోకేష్ గారికి నేను నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కట్టుబడి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని ప్రతినిత్యం కనుక పోరాడుతూ ఉంటే పదవులన్నీ మనం కోరుకుంటే వచ్చేవి కాదు, వాటంతటయ్యే మనల్ని గుర్తించి పదవులనేవి మాత్రం వస్తాయనేది కూడా ఒక నా నమ్మకం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కాపు సోదరులు కానీ ఇతర వర్గాల వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు గుర్తిస్తారని నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి రాష్ట్రాలకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చందు జనార్దన్ గారు ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని నా పూర్తి జీవితాన్ని కాపులకి అంకితం చేస్తామంటూ కొత్తగా కాదు ఎప్పటి నుంచో కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తి, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రతి సంవత్సరం కాపుల కోసం వన సమారాధన, వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ ఆదివారం 23వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి బాంబుల నాయుడు గారి తోటలో ఒక ప్రత్యేక కార్యక్రమం వనభోజనాలు 10,000 మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులు కావచ్చు, కాపులు కావచ్చు, మన అందరం ఒక కుటుంబంలాగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అంటూ ఏర్పాటు చేసుకుంటున్న ఇందులో ఈ యొక్క వన భోజనాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొనవలసిందిగా, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం
ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి నియోజకవర్గానికి ఉన్న పేరే వేరు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, అలానే మన యువనేత మంగళగిరి ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారి వరకు అందరూ ఇక్కడ ఉంటున్న నియోజకవర్గం. అందుకని ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనది. అలానే ఈ నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మంగళగిరి వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కాపు నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో మేము పర్యటించి ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా, వేలాది మందిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. మీడియాకి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు. అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. రేపు ఆదివారం 23వ తారీఖున కాపు వనభోజనాలు జరుగుతున్నవి. అందుకే నియోజకవర్గంలో ఉన్న కాపులు యువత కానీ, నియోజకవర్గం సంబంధించిన కాపు నాయకులు కానీ, ఇతర నాయకులు కానీ ఎవరైనా కానీ ఈ వనభోజనాలకు వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లి మండలం పడవల రేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య రంగాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు డిమాండ్ ఉన్న ఉత్పత్తులు వృద్ధి చేయడానికి మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో 23,50,000 చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇన్లాండ్ మత్స్యకారులు ఉన్నారని, ప్రకాశం బ్యారేజ్ జలాశయంతో పాటు 4 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో మత్స్య సంపదను వృద్ధి చేస్తున్నారన్నారు. ఇప్పుడు పూర్తిగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏదైతే నేను చెప్పానో అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఈ 4 సెక్టర్ని కూడా ఒక 5 ప్రిన్సిపల్స్ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు. 5 ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో చూస్తే ఒకటి వాటర్ మేనేజ్మెంట్, రెండోది డిమాండ్ బేస్డ్ కల్టివేషన్. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో దాని వలన మీకు ఫిషెస్ కానీ, ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి. దానికి తగ్గినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ కావచ్చు, అదేవిధంగా ష్రిమ్ కావచ్చు, పెంచాల్సిన అవసరం ఉంది. అది పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడ ఒకరు కూడా చెప్పారు, మేనేజ్ చేసుకోవాలి. దానికి కూడా ఇప్పుడు అడిగిన విధంలో మన జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయో దాన్ని కూడా డ్రగ్స్ నిందితుడిని వైసీపీ కాపాడుతుందని మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ కూటమి డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే డ్రగ్స్ తీసుకో బ్రో అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈరోజు ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల యువతలో ఆరోగ్యం అయితేనేంటి, సమాజంలో వాళ్ళ భవిష్యత్తు, కనీసం వాళ్ళు సంసారానికి కూడా పనికిరాకుండా అవుతుంది. ఎప్పుడైతే మనం డ్రగ్స్ని విత్డ్రా చేస్తామో వాళ్ళకి డెలీరియం ట్రిమ్మర్స్ అంటారు. అంటే ట్రిమ్మర్స్ అంటే చేతులు వణకటం. ఇలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక సూడో యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ట్రిమ్మర్స్తో వాళ్ళు సరిగా భోజనం కూడా తీసుకోక వాళ్ళు ఫిట్స్తో బాధపడుతుంటారు. అంటే స్లోగా ఈ డ్రగ్స్ని వాళ్ళకి అలవాటు చేసి కాలేజెస్ అయితేనేంటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్పెషలీ హాస్టల్స్ ఇవన్నీ టార్గెట్ చేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ విశాఖ జిల్లాకు సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డి అనే వ్యక్తి, మరి ఆయన ఎంఎస్సి చదువుతూ లేదా ఎంబీఏ చదువుతూ, మరి ఆయన ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ డ్రగ్స్కి బానిసై ఆయన ఏ విధంగా ఈ రాజకీయవేత్తలకి డ్రగ్స్ సరఫరా చేశారో, మరి ఆయన జగన్కి, అమర్నాథ్ రెడ్డికి ఏ విధంగా క్లోజో, మరి ఆయన హయాంలోనే 5 సంవత్సరాలు మరి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఏంటి, హాస్టల్స్, మరి యువతకి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశారనేది మనం గమనించాలి. మరి యూనియన్ ప్రెసిడెంట్ అంటే యువతకి ఒక ప్రెసిడెంట్గా ఉండి దిశానిర్దేశం చేసి యువత భవిష్యత్తుకి బాటలు వేసి వారు చదువుకొని ఏ విధంగా అబ్రాడ్లో ఉద్యోగాలు సంపాదించాలి. ఎందుకంటే మనం విశాఖ అనేది ఒక ఐటీ హబ్గా, ఒక టెక్ పార్క్గా, గూగుల్ డ్రైవ్తో మనం 1,33,000 ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి విశాఖ తీసుకొని వస్తే విశాఖని
ఒక ఐటీ హబ్గా చేయాలని కలలు కన్నా లోకేష్ గారి కలలను సర్వనాశనం చేస్తూ విశాఖని ఒక డ్రగ్స్ రాజధానిగా చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక గట్టి హామీతో జగన్మోహన్ రెడ్డి తనకు హామీ ఇచ్చాడని తెలిపారు. 2016లో జగనన్న పిలవగానే నేను ఫ్యాక్షన్ నియోజకవర్గంలోకి వచ్చానన్నారు. అవినాష్ రెడ్డితో పాటు తాను పార్టీ కోసం నియోజకవర్గంలో చాలా కష్టపడ్డామని తెలిపారు. ఆ రోజు నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి కొత్త యువరక్తాన్ని స్థాపించి 53,000 మెజారిటీతో వైసీపీ జెండా ఎగురవేశామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా మందికి చైర్మన్ పదవులు నియోజకవర్గానికి వచ్చాయని గుర్తు చేశారు. 2024 ఎలక్షన్లలో వైసీపీ నాయకులు ఎంతగానో పోరాడినా ప్రజలు తీర్పు వేరేలా ఇచ్చారన్నారు. తాను వైసీపీ పార్టీని ఎప్పుడు వేడనని జగనన్నకు చెప్పానన్నారు. తాలూకా అనేది ఎప్పటికీ సెన్సేషనల్ గానే ఉంటది, ఎప్పటికీ లైమ్ లైట్ లోనే ఉంటది. కానీ ఒక సమస్య మీకు అందరికీ తెలుసు, ఇన్ఛార్జ్ సమస్య అనేది ఇది ఎప్పటికీ ఒక సమస్యగానే ఉంటాను. నేను 2019 ముందు నుంచి కానీ ఎప్పటికి కానీ జమ్మలమడుగు తాలూకా అంటే ఒక న్యూస్ లో ఎప్పటికీ నడుస్తాను నేను. ఇప్పుడు ఈ సమస్యకు మీకు అందరికీ తెలుసు, ఒక తెర న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏంది, ఎటువైపు ఏ లీడర్ పోతారు, ఇలాంటివన్నీ కూడా చాలా మందికి చర్చగా ఉన్నాయి. కానీ వాస్తవం కూడా నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ అయిపోతూ ఒక స్థానికంగా ఒక శాసనసభ్యునిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, నాకు గట్టి హామీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ తెలుసు. నేను ఆ రోజు 2016లో వైఎస్ఆర్ పార్టీయే లేదు జమ్మలమడుగు తాలూకాలో భూస్థాపితం అయిపోయిన రోజు నా సొంత కుటుంబం మీకు అందరికీ తెలుసు, మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచినది. పలు శాఖల్లో మంత్రిగా పనిచేసినారు, పలు ఇంకా పెద్దోళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసినాము, అన్నీ చేసినాం. అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేపట్టాను. కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. స్పాట్ బుకింగ్ పెంచుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భక్తుల రద్దీని బట్టి బుకింగ్ పెంచుకోవచ్చని సూచించింది. అయితే భక్తులకు ఈ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. సాస్కి పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీ టీడీసీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గండికోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేక సహకారం అందించే పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రంలో సుసంపన్నమైన కోట మరియు గార్జ్ అనుభవాన్ని పర్యాటకుల సొంతం చేసే దిశగా జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి పనులకు నాంది పలికిందన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన నియామకాల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించామని, నియామకాల్లో అక్రమాలు జరగలేదని, ప్రభుత్వానికి పచ్చి అబద్దాలు చెబుతున్న వైవియు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య జరిగిన బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని అన్ని రకాల ఆధారాలతో గవర్నర్ కు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చిన వైవియు రిజిస్ట్రార్ ఆచార్య పుత్త పద్మ విచారణ జరిపించకుండా అక్రమార్కులతో ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. నిన్న
కడపలో కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జరిగినటువంటి పియూసి సమావేశానికి పియూసి కమిటీ చైర్మన్ పూనా రవికుమార్ గారితో పాటు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి వైవియు ఆర్కిటెక్చర్ IIITకి సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పియూసి కమిటీ చైర్మన్తో పాటు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు వైవియులో నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించినటువంటి నియామకాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదని చెప్పి గట్టిగా నిలదీస్తే వైవియు అధికారులు నోటిఫికేషన్లు ఇచ్చారని చెప్పి ఒకవైపు చెబుతూనే మరి నోటిఫికేషన్ వచ్చింటే జీవో కాపీ చూపించండి అంటే అధికారులు నీళ్లు తడుముకోవడం వంటిది జరుగుతూ ఉంది. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి నియామకాలలో ఒక సందర్భంలో 73 మందిని సిబ్బంది నియామకం చేపడితే అందులో దాదాపు 26 మందికి సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్ పాటించకుండానే వయలేషన్ జరిగింది అనేటువంటిది క్లియర్గా గతంలో అనేక పర్యాయాలు విద్యాశాఖ అధికారులతో పాటు గవర్నర్ గారి దృష్టి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అనిత వల్లే పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. 3 సింహాల పోలీసులు 3 పార్టీలకు తొత్తులుగా మార్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థలను చంద్రబాబు లోకేష్ భ్రష్టు పట్టించారని, కూటమి పాలన అవినీతికి కేర్ ఆఫ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలనలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా? 36వ స్థానం. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది. ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి, కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలోని కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ 36వ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా? 100కి 16.70 పాయింట్లు వచ్చాయి. అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజారి చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు, అతను ఫెయిల్ అయ్యారు. హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు. అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లోని గ్రామ వార్డు సచివాలయాన్ని తూర్పు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది లేకపోవడంతో ఎమ్మెల్యే నసీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభ్రం పరిశుభ్రం కార్యక్రమం కూడా అధ్వానంగా మారిందని ఈ కార్యాలయాలు చూస్తే తెలుస్తుందన్నారు. రిజిస్టర్లో తూతూ మంత్రంగా ఓ సంతకం మాత్రమే ఉందన్నారు. ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున గవర్నెన్స్ ని ఈజీ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు సచివాలయంలో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇన్ఛార్జీల పేరుతో, డిప్యుటేషన్ల పేరుతో, లేకపోతే ఫీల్డ్ విజిట్స్ పేరుతో ఎక్కడ కూడా సమయాన్ని బట్టి సమయపాలన లేకుండా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆకస్మికంగా దాదాపు ఒక 8 సచివాలయాన్ని విజిట్ చేస్తే 8 చోట్ల కూడా అనుకున్నంత మేర రిజల్ట్ మాత్రం లేదు. ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇబ్బందులు, అధికారులు మొత్తం నిద్రపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నగరపాలక సంస్థకు సంబంధించి సచివాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరగకపోవడం చాలా దురదృష్టకరం. ఒక శాసనసభ్యుడిగా నేనైతే ప్రభుత్వానికి ఈ నివేదికను పంపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాను. ఎందుకంటే సచివాలయాలకు సంబంధించి ప్రజలు ముఖ్యంగా వేల కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టి జీతాల రూపేణా సచివాలయ సిబ్బంది కడతా ఉంటే నగరపాలక సంస్థ అధికారులు మొద్దు నిద్రపోయి సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టకపోవడంతో ఈరోజు పూర్తిగా
ప్రజలకు అందాల్సినటువంటి సేవలు పూర్తిగా అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్ల వల్లూరు మండలం వడ్డపాడు చిన్న పులిపాక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని నారా లోకేష్ చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సూర్యదేవర శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గతంలో 2000 జనాభా కలిగిన ఈ 2 ఊర్లకు బస్సు సౌకర్యం ఉండేదని, కొంతమేర రహదారి దెబ్బతినడం వల్ల బస్సు సౌకర్యం నిలిపివేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారులు మరమ్మతులు చేశారని, ప్రస్తుతం బస్సు తిరగవచ్చని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించాక తమ ఊరిలో ఆటోలు కూడా తిరగడం లేదని, మహిళలు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనుక ప్రభుత్వం స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. తోటవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామం, మా 2 ఊళ్ళు బొడ్డపాడు చిన్న పులిపాక. మా ఊరు అంతవరకు బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడు మా ఊరు 5 నెలల మట్టి 6 నెలల మట్టికి బస్సు సౌకర్యం లేదు. ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు కూడా ఆటో ఉచిత బస్సు వలన ఆటోలో కూడా తిరగట్లే. కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, పనికి వెళ్ళే వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని వల్ల లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గారు మాకు బస్సు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. 1-4 లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టుకుంటే పైన అయితే బాగానే ఉంది, కానీ కింద లోకల ఉద్యోగస్తులు కానీ ఎవరు మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెబుతున్నారు. బస్సు ఒకటో దెబ్బతిందంటే మొత్తం దెబ్బతింది అంటున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఒక సంచలనాత్మక కిడ్నాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బంగారు అంగళ్ల వీధిలో ఉన్న ఒక జ్యువెలరీ షాప్ యజమానిని కొందరు దుండగులు పోలీసులమని చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు. ఎస్ఐ పిలిచారని చెప్పి శ్రీనివాసులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. శ్రీనివాసులు భార్య లక్ష్మి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాకప్ చేయగా తమ స్టేషన్ నుంచి ఎవరూ రాలేదని అక్కడి పోలీసులు చెప్పడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్ వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు కొద్ది రోజుల క్రితం తాడిపత్రికి చెందిన వారికి డబ్బులు బాకీ ఉన్నట్లు, ఈ విషయమై పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వారే పోలీసులమని చెప్పి కిడ్నాప్ కు పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.